ఇల్లులు అమ్మవి 700 ఉన్నటువంటి ఏదన్నా వచ్చి వెళ్ళిపోయే ఈ సంవత్సరం రాదంటారా? ఒక మోస్తరుగా పడుతుంది, ఒక మోస్తరుగా వస్తూ ఉంటే ఏమవుదు, వెళ్ళిపోతూ ఉంటాయి. కర్ణాటకలో అలా జరగకూడదు అనుకుందాంలేండి, బట్ మనం రెడీగా ఉందాం. మీకు ఈ 3 మండలాల్లో కానీ లేదా మీ డివిజన్లో వాటర్ ట్యాంకులు ఎక్కడెక్కడ ఉన్నాయి, దాని ఓనర్ ఎవరు, కాంటాక్ట్ నెంబర్ ఏంటి, ఆయన ఎక్కడి నుంచి సోర్స్ తీసుకుంటున్నారు, ఆర్ఓ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయి దగ్గరలో, ఈ రేవులకి దగ్గరలో. అంటే మనకు వరద వెళ్ళిపోయాక ముందు రోడ్స్ రెడీ. మనము పోయినసారి దెబ్బతిన్న రోడ్లు ఏమైనా వేయడం జరిగిందా? ఆర్ఎన్బి రోడ్డు వరకు జిల్లా పరిషత్ రోడ్ల వరకు. ఇప్పుడు ఆర్ఎన్బి రోడ్ అంటే మనం ఎప్పుడు ఎక్కువగా పోతా ఉంటాం, పెసర్ల రెడీ అయిందా? అయితే ధైర్యంతో ఉండాలండి. ఈసారి పోయినసారి పడిన ఇబ్బందులకి దాదాపు 50% పైనే ఊర్లు ఖాళీ చేసేస్తారు. పశువులు ఉన్న వాళ్ళు కూడా వచ్చేస్తారు, ఎందుకంటే పోయినసారి అంత ఇబ్బంది. పశువులు తీసుకొని వస్తారు, పశువులు కూడా తీసుకుని దాదాపు, ఎందుకంటే దానికి మీకు ఏదైనా విధానం ఉందా పశువుల్ని తేకుండా అక్కడ చేయడానికి? అసలు అక్కడ వస్తుందంటే దాదాపు అన్ని ఊర్లు 30 ఊరు ఖాళీ అయిపోయిందండి. భయపడ్డారు ఈసారి, ఎందుకంటే ఆ రోజు కరెంట్ లేక పడే ఇబ్బంది. సంతోషం, మీరు వచ్చేస్తామంటే ఇది కొత్త సినారియో. దీని ప్రకారం ఏం చేస్తారంటే నాట్ ఓన్లీ వల్నరబుల్ బట్ ఆల్సో అందరూ కామన్ పబ్లిక్ని తరలించడానికి కూడా ట్రాన్స్పోర్ట్ ప్లాన్ మ్యాపింగ్ చేసుకోండి. ఆ లారీలు ఏంటి, ఈ రెండు కాకుండా బయట నుంచి ఇచ్చేవి, ఇంకా ట్రాక్టర్లు, లారీలు వద్దు, స్కూల్ బస్సులు ఇచ్చారు. ఎత్తు ప్రాంతాల్లో ఉంటాయి కదా కొన్ని ఇల్లులు, 5 ఇళ్ళు, ఆ 5 ఇళ్లలో ఒక ఇల్లుతో మాట్లాడుకొని ఈసారి స్టాక్స్ వాళ్ళ కర్టెసీతో వాళ్ళతో మీరు ఒప్పించుకొని వాడతాము, వరద రాకపోతే తీసేస్తాంలేండి అని చెప్పి మాట్లాడతాం. అదే నేను చెప్పేది. ఇప్పుడు ఏవైతే 11,43,000కి తడవని ఇల్లు ఇప్పుడు కూడా తడవదండి, అర్థమైంది కదండి. సో స్టాక్స్ తీసుకోవాల్సి, వర్షం అది పెట్టకుండా అది ఏమైనా ఉంటే అన్నీ చేసుకోండి, ప్రొటెక్షను అన్నీ చేసుకొని అక్కడ పెట్టుకొని ఉండండి. వరద వస్తే వరదల్లో కావాలో వాడుకుందాం, లేదనుకోండి వరద అయిపోయి కావాలో మనం ఇంటింటికి వాటిని మళ్ళీ పనిచేస్తాం, అయిపోతాం. మీ ప్రతి గ్రామంలో కొన్ని ఇల్లులన్నా మిగిలాయా నీళ్లు రాకుండా? 6 మిగిలాయి, 5 మిగిలాయి. కొంత ఎత్తు ప్రాంతంలో ఉంటారు, వాళ్ళతో మాట్లాడాలి. ఒక చోట పెట్టి వండుకొని తినడానికి అనేది ఏదో అవకాశం. నేను పంపేది బయట నుంచి మేము పంపుతాం, పెట్టేసి బియ్యం ఉండాలి. మనుషులు ఎలాగో పైన కూర్చుంటున్నారుగా మీరంతా, ఈ నెలవే ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు మనం ఇక్కడ రేపల్లె డివిజన్, బాపట్ల డిస్ట్రిక్ట్, కొల్లూరు మండల్లో ఉన్నాం. ఇక్కడ ఈరోజు మనము కొల్లూరు, బట్టిప్రోలు అండ్ రేపల్లె 3 మండలాలు మనకి కృష్ణా నదికి వరదలు వచ్చినట్టయితే బాపట్ల జిల్లాలో కృష్ణా రైట్ బ్యాంక్ అనేది మొత్తం బాపట్ల జిల్లాలో వెళ్తుంది. సుమారుగా 67 కిలోమీటర్లు కరకట్ట రైట్ బ్యాంక్ అంతా కూడా బాపట్ల డిస్ట్రిక్ట్లో ఉంటుంది. ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత 12-15 కిలోమీటర్ల నుంచి మిగతా సముద్రంలో కలిసే వరకు మన బాపట్ల జిల్లా ప్రాంతము. ఇందులో ప్రధానంగా ఈ 3 మండలాలు కొల్లూరు, బట్టిప్రోలు, రేపల్లె ప్రాంతం ఉంటాయి. ఈ 3 మండలాల్లో కూడా మళ్ళీ కరకట్టల మధ్యలో ఉండేటువంటి లంక గ్రామాలు ఉంటాయి. ఈ లంక గ్రామాలు అన్ని హ్యాబిటేషన్స్ చూసుకుంటే 30 హ్యాబిటేషన్స్ ఉన్నాయి, 30,000 పాపులేషన్ ఉంది, 9,000 కుటుంబాలు ఉన్నాయి. సో వరదలు వచ్చినట్టయితే అత్యంత ఇంపాక్ట్, ఎక్కువగా ప్రభావితమయ్యేది, దెబ్బతినేది, నష్టపోయేది, ప్రాణాపాయం కూడా కలిగేది ఈ 30 హ్యాబిటేషన్స్లోనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రిపరేటరీగా మనం పోయినసారి చారిత్రాత్మకంగా ఎన్నడూ ప్రకాశం బ్యారేజీ కట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా చరిత్రలో ఎన్నడూ చూడనంత ఫ్లడ్ 11,43,000 క్యూసెక్లు రిలీజెస్ మనం వస్తే కూడా ఒక్క ప్రాణహాని కూడా జరగకుండా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు, సూచనలు, ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ చేస్తూ, వీడియో కాన్ఫరెన్స్ చేస్తూ, కలెక్టర్లందరినీ ఆదేశిస్తూ, నిర్దేశిస్తూ చేసినటువంటి పరిస్థితుల్లో, మానిటరింగ్ చేసినటువంటి సిచ్యువేషన్లో అంత హిస్టారికల్ ఫ్లడ్ రిలీజెస్ వచ్చినా కూడా మనం విత్స్టాండ్ అయ్యి ఒక్క మానవ
ప్రమాదం అనేది కానీ ఒక ప్రాణం కానీ హాని జరగకుండా నిరంతరం నిద్రాహారాలు లేకుండా యంత్రాంగం అంతా కూడా కష్టపడి పనిచేసి కనీసం వారం 10 రోజులు ఇక్కడే ఉండిపోయి పనిచేసి మనము ఆ విధంగా వరద ప్రభావాన్ని తప్పించుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు మళ్ళీ మనం పరిస్థితి చూస్తున్నట్టయితే శ్రీశైలానికి ఈ రోజున ఇన్ఫ్లోస్ 3,18,000 క్యూసెక్స్ ఉన్నాయి. అలానే అవుట్ఫ్లోస్ కూడా అదే విధంగా ఉన్నాయి. అట్లనే నాగార్జున సాగర్ విషయం కూడా చూస్తే ఇన్ఫ్లోస్ 2,22,000, అవుట్ఫ్లోస్ 3,17,000 క్యూసెక్స్ ఉన్నాయి. పులిచింతలు కూడా చూసినట్టయితే ఇన్ఫ్లోస్ సుమారుగా 3 లక్షలు, అవుట్ఫ్లోస్ సుమారుగా 2.5 లక్షలు ఉన్నాయి. ప్రకాశం బ్యారేజ్లో 87,000 అవుట్ఫ్లోస్ ఇప్పుడు ఫ్లడ్ వాటర్ మనకి రిలీజ్ అయ్యి వస్తూ ఉంది. ఇది మరి ఈ రాత్రికి లేదా రేపు తెల్లవారుజాము కల్లా 2.5 లక్షలకు పెరుగుతుంది. ఆ తర్వాత రేపు మధ్యాహ్నానికి లేదా రేపు సాయంత్రానికి 3 లక్షల వరకు వస్తుంది. దీనివల్ల అంత ప్రమాదం ఏం లేదు. మనము మొదటి వార్నింగ్లో కూడా మనం లేము. మనకు మొదటి వార్నింగ్ రావాలన్నా కూడా 3,96,000 క్యూసెక్స్ మనం వస్తే ఫస్ట్ వార్నింగ్లోకి మనం వస్తాం. అప్పుడు కొన్ని గ్రామాలు రాకపోకలు మునిగిపోతాయి, రాకపోకలు లేకుండా పోతాయి, అటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ వార్నింగ్లో కూడా లేము. ప్రజలు ఎవరు పానిక్ కావాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. మనం నిరంతరం వాచ్ చేస్తూ ఉన్నాం. ఆల్మట్టి డ్యామ్ దగ్గర నుంచి, తుంగభద్ర డ్యామ్ దగ్గర నుంచి, శ్రీశైలం డ్యామ్ దగ్గర నుంచి, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజు నిరంతరం మేము కంటికి రెప్పలాగా వాటన్నిటిని చూస్తూ వస్తున్నాము. వాటి ఇన్ఫ్లోస్ ఎంత ఉన్నాయి, అవుట్ఫ్లోస్ ఎంత ఉన్నాయని ఎటువంటి హాని జరగకుండా చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవడం జరుగుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.